నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి సూటి ప్రశ్నకి సమాధానం చెప్పకుండా తిడితే ప్రయోజనం ఏముంటుంది? ఆ నిర్మాణం చేసేదేదో ముందుగా చేసుంటే ఈ ప్రమాదం జరుగుండేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రశ్నించడానికి అవకాశమే ఉండేది కాదు కదా. మరి సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో చందనోత్సవ ఉత్సవాలను పురస్కరించుకొని ఇప్పుడు క్యూ లైన్ పక్కన గోడ నిర్మించారు. అది గోడ కూలడం, ఆ సందర్భంలో 7 మంది భక్తులు మరణించడం. దీనిపైన జగన్మోహన్ రెడ్డి నిలదీస్తున్నది ఏంటంటే, 6 రోజుల క్రితం గోడ నిర్మాణాన్ని ప్రారంభించి 2 రోజుల క్రితం పూర్తి చేశారు, దాని పక్కన క్యూ లైన్ ఎలా పెట్టారు అన్నది జగన్మోహన్ రెడ్డి గారి ప్రశ్న. మరి చందనోత్సవం ఎప్పుడు జరుగుతుందో తెలిసి కూడా ముందుగా గోడ నిర్మాణం ఎందుకు చేపట్టలేదు? మరి కూటమి సర్కారు ఏర్పడి 10 నెలలు గడిచింది. మరి ఈ సర్కారు నిర్లక్ష్యం కారణంగా 7 భక్తులు ప్రాణాలు కోల్పోయారన్నది ఆరోపణ. మరి ఈ తరహా ఘటనలు జరిగినప్పుడు ప్రతిసారి కూడా విచారణకు కమిటీలు వేస్తున్నారు. ఈ ఘటనలోనూ కూడా బాధ్యుల మీద చర్యలు తీసుకోలేదు. ఏ ఘటనలోనూ కూడా బాధ్యుల మీద చర్యలు తీసుకోలేదు. మంత్రులు, ఆలయ అధికారులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటేనే ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. అట్లాగా జరుగుతుంది. కాబట్టి నేను వస్తున్నానని తెలిసి బాధిత కుటుంబాలకు 25 లక్షలు ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. మేము ఉండేటప్పుడు ఎల్జీ పాలిమర్స్ మృతులకు కుటుంబాలకు 1 కోటి చొప్పున అందజేశాము. ఇప్పుడు బాధిత కుటుంబాలకు 1 కోటి చొప్పున ఇవ్వకపోతే మేము వచ్చాక 75 లక్షలు, ఆ మిగిలినటువంటి 75 లక్షలు ఇస్తాము. ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు అధికారులకు ఉద్యోగాలు, యూనిఫాము, బట్టలు ఓడుతాయి అనేటటువంటి భయం ఉంటే వాళ్ళు క్రమశిక్షణతో పనిచేస్తారు అనేటటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చినటువంటిది. నమస్తే.